హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం పూర్తిగా ఆరోగ్యకరమైన కినోవా మిల్లెట్స్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మామూలుగా తినే పాయసం కన్నా ఇది చాలా కొత్తగా ఉంటుంది. ముందుగా హాఫ్ కప్పు కినోవా రైసు, మరో హాఫ్ కప్పు మిల్లెట్స్ రైసు తీసుకుని దీన్నంతటినీ కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 3 కప్పులు మంచినీళ్ళు పోసి దీన్ని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకుని అందులో 1 స్పూను నెయ్యి యాడ్ చేసి, 1 స్పూను జీడిపప్పు, మరో స్పూను బాదం యాడ్ చేసి దీన్ని కాస్త వేయించుకోవాలండి. ఈ విధంగా వేగాక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో 1 కప్పు బెల్లం తీసుకుని కొద్దిగా ఇందులో మంచినీళ్ళు యాడ్ చేసి దీన్ని పూర్తిగా కరగనివ్వాలండి. బెల్లం పూర్తిగా కరిగిపోతే సరిపోతుందండి, పాకం అవసరం ఉండదు. చూడండి, ఈ విధంగా కరిగిపోయాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మనకి ఈ రైస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఈ విధంగా మెత్తగా ఉడకాలండి. ఇప్పుడు ఇందులో మనం కరిగించుకున్న బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని 2-3 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం యాడ్ చేసి కొద్దిగా యాలకుల పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి దీన్ని పూర్తిగా చల్లబడనివ్వాలండి. పూర్తిగా చల్లబడిన తర్వాత హాఫ్ కప్పు చల్లని పాలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని కలిపేసుకోవాలండి. తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాస్త చిక్కబడుతుందండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే కినోవా పాయసం మనకు తయారైపోతుంది. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్‌లో తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.